మేఘాలు కమ్ముకుంటే ఇక్కడ మన జేబులకు చిల్లు పడుతోంది. గల్ఫ్ దేశాల్లో చిన్న నిప్పు కణిక పేలిన ఇక్కడ పెట్రోల్ బంకుల దగ్గర రేట్లు బగ్గుమంటున్నాయి. ఇది గ్లోబల్ జియో పాలిటిక్స్ రాసిన క్రూరమైన సమీకరణం. కానీ ఈ గ్లోబల్ ఆయిల్ మాఫియా మైండ్ గేమ్ ను భారత్ ఎలా ఎదుర్కొంది? ఇరాన్ అమెరికా మధ్య నడిచిన మైండ్ వార్, గల్ఫ్ సముద్రంలో రేగిన ఉద్రిక్తతలు మన దేశ ఇంధన మార్కెట్ ను ఎలా శాసించాయి? వాటన్నిటినీ తట్టుకొని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సామాన్యుడికి ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పబోతోంది? దీని వెనుక ఉన్న అంతర్జాతీయ వ్యూహాలేంటి అన్న ఆసక్తికర చర్చ నడుస్తోంది. అంతర్జాతీయ చదరంగంలో చమురు అనేది కేవలం ఇంధనం కాదు, దేశ ఆర్థిక వ్యవస్థలను శాసించే ఒక అస్త్రం. ఇటీవల కాలంలో పశ్చిమాసియాలో రేగిన యుద్ధ జ్వాలలు గ్లోబల్ మార్కెట్ ను కుదిపేశాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నడిచిన హైడ్రామా ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలను ఆకాశానికి హెచ్చింది. ముఖ్యంగా ప్రపంచ చమురు వ్యాపారానికి గుండెకాయ లాంటి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ జలసంధి వద్ద యుద్ధ నౌకలు మోహరించిన వేళ ప్రపంచ దేశాలు వణికిపోయాయి. సరఫరా నిలిచిపోతుందేమో అన్న భయంతో ముడి చమురు ధరలు బగ్గుమన్నాయి. ఈ గ్లోబల్ సంక్షోభం నేరుగా భారత చమురు సంస్థలపై తీవ్ర ప్రభావం చూపించింది. ఈ అంతర్జాతీయ సంక్షోభ కాలంలో భారత ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ఉక్కిరిబిక్కిరయ్యాయి. ముడి చమురును భారీ ధరలను కొనుగోలు చేసినప్పటికీ దేశీయంగా సామాన్యులపై భారం పడకుండా ఉండేందుకు అసలు కొనుగోలు ధర కంటే తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ ను విక్రయించాల్సి వచ్చింది. దీనివల్ల భారత చమురు సంస్థలకు ఏకంగా 74,781 కోట్ల భారీ నష్టం వాటిల్లింది. ఒకవైపు అంతర్జాతీయ ఒత్తిళ్లు, మరోవైపు వేల కోట్ల నష్టాలు ఉన్నప్పటికీ దేశంలో ఒక్క పెట్రోల్ బంక్ కూడా ఇంధనం లేక మూత పడకుండా కేంద్రం తెరవెనుక పక్కా వ్యూహంతో సప్లై చైన్ ను నడిపించింది. అయితే జూన్ 2వ భాగంలో సీన్ రివర్స్ అయింది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గి పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి రావడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు వేగంగా తగ్గుముఖం పట్టాయి. మరి గ్లోబల్ మార్కెట్లో ధరలు తగ్గినా మనకి ఇంకా రేట్లు ఎందుకు తగ్గలేదు? ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. చమురు సంస్థలు సాధారణంగా 2 నెలల ముందే అడ్వాన్స్డ్ గా క్రూడ్ ఆయిల్ ను కొనుగోలు చేశాయి. అంటే ఇప్పుడు మన దేశంలో శుద్ధి అవుతున్న చమురు ఏప్రిల్ మరియు మే నెలలో అత్యధిక ధరలు ఉన్నప్పుడు కొన్నది. అందుకే అంతర్జాతీయంగా తగ్గిన ధరల ప్రభావం మనకు కనిపించడానికి మరికొంత సమయం పడుతుంది. ఇదే తరుణంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సంచలన సంకేతాలిచ్చారు. అంతర్జాతీయ మార్కెట్లో ఇవే తగ్గిన ధరలు మరికొన్ని వారాల పాటు స్థిరంగా కొనసాగితే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై ఖచ్చితంగా సమీక్ష జరిపి ధరలు తగ్గించే ఆలోచన చేస్తామని స్పష్టం చేశారు. అంతేకాదు భవిష్యత్తులో భారత్ ఎవరిపైనా ఆధారపడకుండా 2030 నాటికి దేశ రిఫైనింగ్ సామర్థ్యాన్ని 309.5 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచబోతున్నామని, తద్వారా ప్రపంచంలోనే భారత్ ఒక శక్తివంతమైన ఆయిల్ హబ్ గా అవతరించబోతోందని సవాల్ విసిరారు. గ్లోబల్ పాలిటిక్స్ రేపిన చమురు మంటలను దాటుకుని సామాన్యుడికి ఉపశమనం కలిగించే దిశగా భారత్ అడుగులు వేస్తోంది.